హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ మెజెస్టిక్. మనం ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, అండ్ పార్టీస్కి వెళ్ళినా ఫస్ట్ మనకు గుర్తుకొచ్చే స్టార్టర్ చికెన్ మెజెస్టిక్. ఇప్పుడు ఈ చికెన్ మెజెస్టిక్ని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ మెజెస్టిక్కి మనకి బోన్లెస్ చికెన్ కావాలి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇంక చెస్ట్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి, బట్ నేను ఇక్కడ థై పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను. అండ్ 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 ఎగ్, ఫుల్ ఎగ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటికి మంచిగా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇందులో నేను కారం వేయట్లేను, పెప్పర్ వేసుకున్నాము. అంతా కలిసేలా కలుపుకున్నాక ఇందులోనే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కొంచెం కొంచెం వేస్తూ మనకు సరిపడా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలి. అండ్ ఇందులో నేను మైదా కూడా యూజ్ చేయట్లేను, జస్ట్ కార్న్ఫ్లవర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అంతా కలిసేలాగా కలిపిన తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఈ 30 మినిట్స్ గ్యాప్లో మనం ఫ్రై చేసుకోవడానికి గార్లిక్ అండ్ మిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చికెన్ మెజెస్టిక్కి ముక్క ఎంత సన్నగా ఉంటే పొడుగ్గా అంత బాగుంటుంది. ముక్క త్వరగా ఫ్రై అవుతుంది. వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. మనం మిర్చిలాగా మళ్ళీ డబల్ ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ముక్క కూడా మంచిగా ఫ్రై అవుతుంది 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటే. నేను ఫస్ట్ ఒకసారి తీసేస్తున్నాను. మనతో ఉన్న చికెన్ని మెల్లిగా ఓపికతో ఈ విధంగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటితో పాటే నేను ముందుగా ఫ్రై చేసిన వాటిని కూడా ఇందులోనే వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి ఈ రెసిపీ మనం కిడ్స్కి స్పైసీ లేకుండా ఈ విధంగా మంచిగా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. ఇక్కడ చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక ప్లేట్లో తీసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కడాయి తీసుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా చూపించాను కదా గార్లిక్, మిర్చి అండ్ కర్రీ లీవ్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం మీడియంలో పెట్టుకొని అందులో 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్నప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి నేను పౌడర్ కొంచెమే వేసుకుంటున్నాను, మిర్చి పౌడర్. అండ్ 1/2 టీ స్పూన్ సోయా సాస్. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం హైలో పెట్టుకొని చికెన్ ముక్కలకు అంతా పట్టేలా కలుపుకోవాలి. కొంచెం డ్రై అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ మెజెస్టిక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ పాట్లాక్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు తినే చికెన్ ఫ్రై కన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో 1/2 లెమన్ యూజ్ చేస్తున్నాను, కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇందులో క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను. వీటిని గీలో ఫ్రై చేశాను ముందే, ఇది ఆప్షనల్. అంతే అండి, నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. చూసారుగా రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చికెన్ మెజెస్టిక్ని. మనం ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేస్తే ఏ రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఫైనల్లీ చికెన్ మెజెస్టిక్ రెడీ. ఇంకా కిడ్స్కి స్పైసీ లేకుండా చేసి పెట్టండి, ఇదే వాళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది. ఇలా సైడ్స్కి కొంచెం ఆనియన్ అండ్ లెమన్ యాడ్ చేసుకొని తింటే ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేయండి.
లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.